అది కూడా కాక మీకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ మీద మంచి పట్టుంది కాబట్టి మీకు పర్యాటక రంగం కూడా చాలా ఈజీగా అనిపించింది. అంత కష్టమైనట్టుగా కూడా మీకు ఏం అనిపించట్లా. మీరు చెప్పినటువంటి ఈ మాటలను చూస్తూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మరి వివరించారంటే అంటే ముందుగా మీరు ప్లాన్ తీసుకునేవాళ్ళ ఏ ప్రదేశం మేము వెళ్ళాలి అని? ఉన్నాయండి. ఇప్పుడు నేను టూరిజంలో పనిచేసిన తర్వాత దాంట్లో వీళ్ళు సర్వే మమ్మల్ని ఫైనలైజ్ చేసిన దాంట్లో పర్మనెంట్ చేస్తా అనుకున్న వాళ్ళు చేయలేదు. తర్వాత మాకేమనిపించిందంటే ఇంత మంచి టూరిజంలో మనకి దొరకలేదని చేద్దామని ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో కలోరబాగ్లో ఒక ట్రావెలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాను. అక్కడ చేశాను. అక్కడ చాలా మంచి జాబ్ చేశాను ఢిల్లీలో. అంటే దాదాపు ఢిల్లీ సైట్ సీయింగు, మదురై, ఆగ్రా, హరిద్వార్ ఇలా తిప్పడం ద్వారా అక్కడ కూడా బాగా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఢిల్లీలో కూడా నాకు కరోల్ బాగ్లో ఒక పార్క్ ఉంది. పార్క్ కింద ఒక అండర్ గ్రౌండ్ మార్కెట్ ఉంది. దాని పేరు జ్ఞాపకం రావడం లేదు. అక్కడికి వెళ్ళేది మేము. వెళ్ళినప్పుడు ఈ గుజరాతీ పిల్లలు చాలామంది ఆ మాల్కి వచ్చేవాళ్ళు షాప్కి కింద అండర్ గ్రౌండ్ మార్కెట్. అప్పుడు కొంతమంది పిల్లలతో నాకు పరిచయం ఏర్పడ్డది. గుజరాతీ ఫ్యామిలీస్ చాలా మర్యాదగా ఉంటారు. ఆ పిల్లలు కూడా చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. సండే రామకృష్ణాపురం వాళ్ళ ఇంటికి పిలిచేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళు గుజరాతీస్ ఏ రకంగా బతుకుతారు నిజంగా అంటే ఒక కల్చర్. పొద్దున్న లేవగానే స్నానాలు చేయడం, ఒక రాగి చెంపులో నీళ్ళు తీసుకోవడం, పిల్ల పాప అందరి దగ్గర గుడికి వెళ్ళడం, ఈ రకమైన సాంప్రదాయాన్ని పాటించడంలో నాకు బాగా సంతోషం అనిపించింది ఆ ప్రాంతంలో. ఆ రకంగా అంటే ఎక్కడికి పోయినా ఒక స్టడీ, అది ఎడ్యుకేషన్ రంగం కానీ, పర్యాటక రంగం కానీ, ఇంకే రంగమైనా కూడా ఒక స్టడీ, ఒక అబ్జర్వేషన్, పాజిటివ్ నెగటివ్ వాట్ యూ హ్యావ్ టు ప్రజెంట్, వాట్ ఈజ్ అవర్ మెసేజ్ అనేది నేను బాగా ఆలోచించేవాడిని. ఇక్కడ పత్రికా రంగంలో ఈ రకంగా నేను నడుస్తున్నప్పుడు నేను జైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పిఆర్ఓగా పనిచేస్తున్నాను. అప్పుడు గణపతి సత్యానంద స్వామీజీ వాళ్ళ కీర్తనల మీద ఇక్కడ పోటీలు నిర్వహించారు. అయితే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చిందంటే ఒక మంచి మనిషి కావాల్సి వచ్చింది కోఆపరేషన్ చేయడానికి. స్కూల్స్ బాగా తెలిసిన వ్యక్తి, కొంచెం మారాలిటీ ఉన్న వ్యక్తి కావాలండి. వాళ్ళు వెతికితే ఎవరో పత్రికా రంగంలో దుండుగల ఆశ్రమంలో నా పేరు రికమెండ్ చేశారంట. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సరే, నాకు స్కూల్తో బాగా టచ్ ఉంది కాబట్టి దాదాపు ఇక్కడ సిటీలో ఒక 30-35 ప్రోగ్రామ్ చేసి సిటీలో దాదాపు అన్ని స్కూల్లో ఇన్వాల్వ్ చేసి ఈ 18 మెంబర్స్ని ఫైనల్గా సెలెక్ట్ చేశాము. స్వామివారి కీర్తనలు పాడేవాళ్ళు చేస్తే స్వామివారు ఏం చేశారు, ఈ 18 మెంబర్స్ని తీసుకొని మైసూరు రమ్మని చెప్పారు. సరే, వాళ్ళు 18కి బుక్ చేసుకున్నారు. నాకేం బుక్ చేయలేదు. మళ్ళీ స్వామీజీ వాళ్ళు అడిగాట, మీరు ఆయన హెల్ప్ తీసుకున్నారు, ఆయన బుక్ చేశారంటే బుక్ చేయలేదన్నా. సరే, వాళ్ళు అప్పటికి లేట్ అయిపోయింది, ట్రైన్ దొరకలేదు, మీరు బస్సులో రాగలరా అన్నారు. స్వామీజీ దాకా రావడానికి బస్సు ఏదైనా వస్తారంటే నాకు మంచి పుష్ బ్యాక్ సీట్ బుక్ చేశారు. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత స్వామీజీ వాళ్ళందరి పాటలు విని వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చి నాతో కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చేసి అన్నమయ్య రాసిన కీర్తనలు, అన్నమయ్య తర్వాత 600 సంవత్సరాలకి ఇప్పుడు చాలా ఫేమైనాయి. కొంతకాలం క్రితం అన్నమయ్య కీర్తనలు పాడిన వాళ్ళు మా చిన్నతనం అన్నమయ్య కీర్తనలు ఇంత ప్రాచుర్యం లేవు, ఇప్పుడు చాలా ప్రాచుర్యంగా వచ్చాయి. అలాగే ఈ అప్పాజీ కీర్తనలు కూడా జనప్రాచుర్యంలోకి బాగా పోవాలి. అంటే గణపతి సత్యనారాయణ స్వామి నాదగురు, నాదోపాసకుడు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలడు, మంచి కీర్తనలు రాయగలడు, పాడగలడు. అంటే ప్రపంచం అంతా కూడా ఆయన నాదోపాసకుడని అంగీకరించింది. లండన్లో కూడా 1,00,000 మంది కూర్చునే స్టేడియంలో కూర్చుండి ఆయన ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే పిన్ డ్రాప్స్ అంతా నిద్రపోయారు. అంటే అంత మహత్తు గల నాదోపాసకుడు ఆయన. ఆయన రాసిన కీర్తనలు దాదాపు ఇప్పుడు 7,000 దాటాయి. ప్రతి కీర్తన కూడా చాలా మధురంగా ఉంటుంది. ఆ కీర్తనలు పిల్లలకు నేర్పి పిల్లల్లో ఒక సంస్కృతి, సాంప్రదాయము, ఒక క్రమశిక్షణ అనేది కల్మషం లేని పొల్యూషన్ లేని మైండ్ పిల్లల్లో మనం ఉంచాలి. అలా మీరు చేయగల నమ్మకం ఉంది అని నన్ను ఆశీర్వదించారు. సరే, అంత పెద్ద గొప్ప స్వామి నన్ను ఆశీర్వదించి ఒక వర్క్ అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఆ తపస్సులో చేస్తూ వచ్చాను. ఇది 17 ఏళ్ళు దాటింది. దేశం మొత్తం మీద కూడా చిన్నారుల కళాకారుల వేదిక శ్రీ సత్యానంద కళాపీఠం ప్రశంసలు అందుకుంది.
ఆయన ఆశీస్సులు అందుకుంది. ఆయన ఆశీస్సులే కాదు, ఎంతోమంది ప్రముఖుల ఆశీస్సులు కూడా అందుకుంది. నగరంలో ఉన్న నారాయణ రెడ్డి గారు, రమణాచారి గారు, నాగేశ్వరరావు గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీనికి సభ్యులైపోయి దీనికి అన్ని రకాల కోఆపరేషన్ ఇచ్చారు. సాలూరు రాజేశ్వరరావు గారు, కొడుకు గారు, కోటి గారు, వాసరావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే సాంస్కృతిక రంగంలో ఉన్న, కళారంగంలో ఉన్న అందరు పెద్దలు ఈ కళాపీఠాన్ని, పిల్లల్ని ఆశ్రయించారు. ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నారు. అది మాకు ఒక ధన్యత, ఒక సార్థకత. ఈ తపస్సుకు అదొక గీటరాయని చెప్పలేను కానీ ఒక సఫలత. స్వామివారి ఆశీర్వాదం ఇప్పటికి కూడా మా జీవన విధానంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎంతోమంది అణగదొక్కాలని చూశారు, ఫేమ్కి వస్తున్నాడు బ్లేమ్ చేశారు కూడా. కానీ స్వామివారి దయ చూస్తున్నాం. ఈ మధ్యలో కాస్త హెల్త్ నిలకడ లేకుండా కొన్ని ప్రోగ్రామ్స్ తగ్గించాం. కానీ స్వామివారు గత 3 నెలల నుండి కూడా ఏం చెప్పారంటే, కళావేదికల్లో చేయొద్దు ప్రోగ్రామ్స్, ఓన్లీ టెంపుల్స్లో చేస్తే పిల్లలకి ఇంకా నాలెడ్జ్ బాగా పెరుగుతున్నారు. అప్పటి నుండి దాదాపుగా అన్ని టెంపుల్స్లో చేస్తాం. బయటకు వెళ్ళినా కూడా, ఇక్కడ వెళ్ళినా ఇంపార్టెంట్ రత్నాలయ, వర్గల్, ఇక్కడ సిటీలో దాదాపు మేము చేయని టెంపుల్ ఏది లేదు. సిటీకి సరౌండింగ్లో 50 కిలోమీటర్స్ రేడియోలో దాదాపు అన్ని దేవాలయాల్లో సత్యానంద కళాపీఠం పిల్లల చేత నృత్య సంగీత ప్రదర్శనలు ఇచ్చింది, పేరు పొందింది. ఇప్పటికి కూడా సిటీలో మీరు ఎవరిని అడిగినా పిల్లల కార్యక్రమాలు చేసే గురువు ఎవరైనా ఉంటే ఆ తెల్ల బట్టలు వేసుకుంటాడు రత్నాకర్ శర్మ అని, ఆయన అడగండి, ఆయన పంపిస్తారు. అంటే ఎవరైనా ప్రోగ్రాం జరిగినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, మా ప్రోగ్రాం ఉంది, మీ పిల్లల ప్రదర్శనలో గంట సేపు పంపిస్తాను, వెళ్తాను, చేస్తాను. అంటే పిల్లల్లో కూడా ఒక రకమైన మనస్తత్వం, వాళ్ళకి సంతోషం. ఈ భక్తి పాటలు పాడడం, ఒక సంస్కారవంతంగా ఉండడం అనేది వాళ్ళకు కూడా సంతృప్తి వస్తుంది. ఆ రకంగా ఒక జనరేషన్ మేము తయారు చేయడానికి ఒక పాత్ర మాది కూడా ఉంది, మంచి జనరేషన్ చేయడానికి. అదే మా తపస్సు. ఇది చివరి శ్వాస వరకు కూడా అట్లా సాగుతుంది. స్వామివారి ఆశీర్వాదం ఉంది. అసలు మీకు ఇన్ని రంగాల్లో అనుభవం ఉన్నటువంటి మీరు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి సేవలోనే తరించాలి అనే ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది? ఆయన ఒక పిలిపించుకుని తనే మనకి ఆశీర్వదించాడు కదా, ఈ పని నువ్వు చేయాలని. అందరు గొప్ప మనిషి, ఒక సామాన్యుణ్ణి. నిజానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ నువ్వు ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పినప్పుడు నేను మామూలు రిపోర్టర్ని, కల్చరల్ రిపోర్టర్ని. మాకు ఒక సంస్థ ఉండేది, ఆ సంస్థకి ఏదో చైర్మన్, సెక్రటరీని చేశారు. సెక్రటరీని చేసినప్పుడు వాళ్ళు చేసే ప్రోగ్రాంలో ఏదైనా మాట్లాడడం నాకు భయం వేసేది. అమ్మో అని చివరికి కనీసం వందన సమర్పణ చేయడం మైక్ ఇచ్చేది. ఆ మైక్ చేసిన వందన సమర్పణ కూడా వణికేది, అంటే మాట్లాడలేకపోయాను. అటువంటి నన్ను స్వామీజీ వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చి పిల్లల్ని ఆర్గనైజ్ చేసి ఇంత గొప్పగా దేశం మొత్తం కూడా నాకు ఈ కార్యక్రమాన్ని శక్తి ఇచ్చినంటే అది కేవలం స్వామీజీ దయ, దైవ కృప, మా అమ్మ నాన్నల దయ, ఆశీర్వాదం.